ఇది పుంగనూరులో మంగళవారం జరిగిన ఎద్దుల సంతండి చూడొచ్చు. ఈ వారం అయితే కొద్దిగా పర్వాలేదండి, ఎక్కువగానే చేరున్నాయి ఎద్దులు చూడొచ్చు. ఈ లాస్ట్ నుంచి అయితే ఉన్నాయి, లాస్ట్ వరకు అయితే ఉన్నాయండి. తుమ్మన కట్ సైడ్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఎద్దులు అయితే బాగానే చేరున్నాయండి ఈ వారం అయితే చూడొచ్చు. లారీ వరకు అక్కడైతే షెడ్యూల్లో అయితే కట్టేస్తున్నారండి చూడొచ్చు. అలాగే ఇక్కడి వరకు అండి, ఇది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు బేరస్తులు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఇటు సైడు ఇక్కడ నుంచి అయితే ఇదంతా తీసి కట్టేసి ఉన్నారండి. ఇవంతా తీసి కట్టేసి ఉన్న ఎద్దులు చూడొచ్చు. ఈ చెట్ల కింద అంతా తీసి కట్టేస్తున్నారు వాళ్ళు ఎద్దులైతే. తప్పు చెప్తారా? ఈ జత ఎద్దుల ధరను అన్న 95,000గా అయితే చెప్తున్నారు. ఒకటి 2 పళ్ళు, ఒకటి 4 పళ్ళతో అయితే ఉందండి చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది చూడొచ్చండి. ఈ రెండింటిని కలిపి 95,000గా అయితే చెప్తున్నారు. ఒకటి 2 పళ్ళతో, ఒకటి 4 పళ్ళతో అయితే ఉంది. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి చూడొచ్చు. ఈ ఎద్దు ధరను అన్న అయితే 40,000గా అయితే చెప్తున్నారు. 2 పళ్ళతో అయితే ఉంది చూడొచ్చు. ఈ ఎద్దు అయితే 2 పళ్ళతో అయితే ఉందండి. అన్న అయితే 40,000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది చూడొచ్చండి. 2 పళ్ళతో అయితే ఉంది. అన్న ఈ జత ఎద్దులను 70,000గా అయితే చెప్తున్నారు. ఒకటైతే 2 పళ్ళతో అయితే ఉంది, ఒకటైతే పళ్ళు అయితే వేయలేదు అంటున్నారండి చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, బేరం ఆడితే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 40,000గా అయితే చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది చూడొచ్చు. ఈ జత దూడల రేటు పళ్ళు అయితే ఇంకా వేయలేదండి చూడొచ్చు, పాల పళ్ళతో ఉన్నాయి. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 70,000గా అయితే చెప్తున్నారండి. పళ్ళు అయితే ఇంకా వేయలేదన్నారు 2 ఎద్దులు చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 72,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు,
కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. ఇంకా పళ్ళు అయితే వేయలేదు ఈ రెండు. ఈ జత ఎద్దులను కలిపి అన్న 72,000 అయితే చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి, రెండు పాల పళ్ళతోనే ఉన్నాయి. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 60,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి. ఈ జత కలిపి 60,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి. బేరం ఆడితే ఇంకే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అనా అనా ఇదేం చెప్తానా? 25 ఈ ఎద్దు ధరను అయితే 25,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా పళ్ళు అయితే వేయలేదండి, చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 93,000 అయితే చెప్తున్నారండి. రెండు పళ్ళతో అయితే ఉందండి. అన్న అయితే 93,000 అయితే చెప్తున్నారు. అక్కడ బేరం ఆడే వాళ్ళు అయితే ఆడుతున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. చూడొచ్చండి, అడిగే వాళ్ళు కొద్దిగా అడుగుతున్నారు. అన్న అయితే 93,000 అయితే చెప్తున్నారు. చెప్పే అన్న అయితే పళ్ళు అయితే 2 పళ్ళతో అయితే ఉన్నాయండి రెండు. ఈ జత ఎద్దుల ధర నన్ను అయితే 85,000 అయితే చెప్తున్నారు. 1-2 పళ్ళతో అయితే ఉంది అన్నారు, ఇంకొకటి అయితే 4 పళ్ళతో అయితే ఉంది అన్నారండి. చూడొచ్చు, ఈ జత 1-2 పళ్ళతో, ఒకటైతే 4 పళ్ళతో ఉంది అన్నారు అన్నోళ్ళు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, 85గా చెప్తున్నారు. బేరం ఆడితే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,40,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు, ఇక్కడ చూసే అన్నోళ్ళు అయితే చూస్తున్నారు. 1,40,000 అయితే చెప్తున్నారు. 6 పళ్ళతో ఉన్నాయి రెండు. చూడొచ్చు, అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఈ ఎద్దు ధర నన్ను అయితే 40,000 అయితే చెప్తున్నారండి. పళ్ళు అయితే ఇంకా వేయలేదన్నారు. 40,000 అయితే చెప్తున్నారండి ఈ ఎద్దు ధరను. అక్కడైతే అన్నోళ్ళు అయితే అడుగుతున్నారు. 40,000 అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. చూడొచ్చు, పళ్ళు అయితే ఇంకా వేయలేదండి. అన్న అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. 2 పళ్ళతో అయితే ఉన్నాయి. చూడొచ్చండి, అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. అడిగే అన్నోళ్ళు అయితే అడుగుతున్నారు. అన్న అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. ఈ
జత ఎద్దుల ధరను అయితే అన్న 1,15,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. అన్న అయితే 1,15,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 4 పళ్ళతో ఉన్నాయి అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. బేరం ఆడితే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది, చూడొచ్చు. ఈ ఎద్దు ధరను అయితే అన్న 56,000 అయితే చెప్తున్నారండి, చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి. పళ్ళు అయితే 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు, చూడొచ్చు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటిగా బేరం ఆడితే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. 56,000 అయితే చెప్తున్నారు. 4 పళ్ళతో అయితే ఉంది అన్నారండి. అన్న అయితే ఈ జత ఎద్దుల ధరను 1,20,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 4 నుంచి 6 పళ్ళకి ఇప్పుడే దొబ్బింది అన్నారండి, చూడొచ్చు. 2 6 పళ్ళతో అయితే ఉన్నాయి అన్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, చూడొచ్చు. 6 పళ్ళతో అయితే ఉన్నాయి.